స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడినైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరోసారి మనందరం ఈ రీతి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు మీ కుటుంబాలు క్షేమంగా, సంతోషంగా, ఆనందదాయకంగా మీ కుటుంబ జీవితాలు ఉండాలని మా ప్రార్థన, మా ఆకాంక్ష. ప్రియులారా, దాదాపు మీరందరూ ఎరిగిన రీతిగా మన రాష్ట్రంలో విజయవాడలో భయంకరమైన వరద పరిస్థితి, ఇంచుమించు 3 లక్షల మందికి పైగా ప్రజలను అతలాకుతలం చేస్తున్న పరిస్థితులు మనందరం ఎరిగినదే. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దేవుని పిల్లలుగా మనము ఆ వరద బాధితుల కొరకు, ప్రజల కొరకు ఎంతో ప్రార్థన చేయాల్సిన అవసరత, బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మీ వ్యక్తిగత ప్రార్థనలో ఇప్పటికే చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. క్రీస్తు రాకడ ధ్వని కార్యక్రమం పక్షంగా మనందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. మీరు ఎక్కడున్నా సరే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సమయంలో దయచేసి 1 నిమిషం మీ పనులు ఆపి, ఒకవేళ ప్రయాణంలో ఉండి ఈ కార్యక్రమం వింటున్నా 1 నిమిషం ఆపి నాతో కలిసి మన విజయవాడ బాధితుల సహాయార్థం చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి మీరు ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మా ఎడల మీరు చూపిన కృప అంతటిని బట్టి నేను స్తుతించుచున్నాం ప్రభువా. మా ప్రియ ప్రజలు, మా తోటివారు నాయన విజయవాడ ప్రాంతంలో వరద పరిస్థితుల్లో చిక్కుకుపోయి పసిబిడ్డలేమి, యవనస్తులేమి, వృద్ధులేమి ఎందరో అతలాకుతలమైపోతున్న పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. ఎవరి వంతులో వారు ప్రయాసపడుతూ ఉన్నారు ప్రభువా. వారికి అందిస్తున్న సహాయాలు వారికి అందునట్లు సహాయం చేయండి. మరణకరమైన పరిస్థితులు దాపురించకుండా మీ కనికరము, మీ కృప వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను దేవా. భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే పరలోకమందు నెరవేరుతుందని చెప్పారు ప్రభా. ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మేమందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఎందరో భక్తులు, నీ బిడ్డలైన వారు ఇప్పటికే నీ సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తూ ఉంటుండగా వారితో కలిసి మేమందరం కలిసి నీ పాదాలు పెట్టుకొని వేడుకొనుచున్నాం తండ్రి. వారి పట్ల మీరు గొప్ప కార్యం జరిగించండి. క్షేమకరమైన పరిస్థితులు దయచేసి దీవించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాం. ప్రార్థన ఆలకించువాడవు ప్రభువా, అంగీకరించువాడవు, గొప్ప కార్యాలు చేసే దేవుడవు. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకొని వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మరణకరమైన, ప్రమాదకరమైన పరిస్థితులన్నింటినీ దూరపరిచి క్షేమం దయచేసి మహిమ పొందుదరని వందనాలు చెల్లించుకొనొచ్చు. పరిస్థితులన్నీ చక్కబడినట్లు, అనుకూలపరచబడినట్లు సహాయం చేయమని యేసయ్య ఉన్నత నామం పేరిట ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. నాతో కలిసి ఈ ప్రార్థనలు ఏకీభవించిన మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థన ఇంకా కొనసాగిద్దాం. దేవుడు వారందరి పట్ల తన గొప్ప కృపను అనుగ్రహించి సహాయం చేయనట్లు
మన వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా అవకాశం ఉంటే వాళ్ళ కోసం చేసే సహాయ సహకారాల్లో పాలు పంపులు పొంది ప్రియులారా ఆదుకుందాం. మన వంతు పని మనం చేద్దాం. మంచిది. ప్రియులారా, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా ఆత్మఫలము అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దాంట్లో ఉన్న 9 విషయాల్లో ఒకటొకటిగా ఒక్కొక్క దాని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనము విశ్వాసము అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. అయినను ఒక పర్యాయం ఈ వాక్య భాగాన్ని మనం చదువుకొని వాక్య ధ్యానంలోకి మనం ముందుకు వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రియులారా, వీటిలో మనము విశ్వాసము అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. విశ్వాసము అనే పదానికి మనము ఇంగ్లీష్ బైబిల్లో ఫెయిత్ఫుల్నెస్ అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. మంచిది. ప్రియులారా, ఫెయిత్ఫుల్ అనగా విశ్వాస్యత అని అర్థం. విశ్వాసము అనే మనము తెలుగు బైబిల్లో చదువుతున్న పదానికి గ్రీకులో వాడబడిన పదం పిస్టిస్ అనే పదం వాడబడింది. ఈ పిస్టిస్ అనే పదం యొక్క అర్థం ఏమిటంటే, ప్రియులారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచటం కాదు, మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం గురించిన విషయం కాదు ఇది. పిస్టిస్ అనే ఈ పదం యొక్క అర్థం ఏమిటి అని అంటే, మనము ఆధారపడదగిన వారిగా, నమ్మదగిన వారిగా మన జీవితాన్ని నిర్మించుకోవటం, కట్టుకోవటము విశ్వాస్యత లేక పిస్టిస్ అనే పదం యొక్క భావమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత నడిపించబడే ప్రతి ఒక్క వ్యక్తి జీవితం ఎలాగుండాలంటే విశ్వాస్యతతో కూడుకున్నదై ఉండాలి. అనగా నమ్మదగిన జీవితముగా, ఆధారపడదగిన జీవితముగా ఖచ్చితంగా మన జీవితాలు ఉండాలి కూడా అనే ఒక అద్భుతమైన సత్యాన్ని ఈ మాట మనకి నేర్పిస్తూ ఉన్నది, తెలియచేస్తూ ఉన్నది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. అనగా మనము నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఈ మాటను ఆధారం చేసుకొని మనము ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి అనే సంగతుల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా మనము మన ప్రతిష్టను కాపాడుకోవటంలో నమ్మకత్వం అవసరమైనది అనే సంగతిని గురించి గత పర్యాయం మనం ధ్యానం చేసి ఉన్నాం. ఈ రోజున మరికొన్ని సంగతులను గురించి ధ్యానం చేద్దాం. మనము దేవుని పిల్లలుగా, దేవుని ఆత్మచేత నింపబడిన వారిగా, దేవుని ఆత్మతో నడిపించబడేవారిగా మన జీవితంలో నమ్మకత్వం, ఫెయిత్ఫుల్ అనేది చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైనది. ప్రియులారా, అది మనలో ఉన్నదా, లోపించిందా అనే దాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరత మనకి ఉన్నది. కాబట్టి ప్రియులారా, నేను భాషలకు, ప్రవచనాలకు వ్యతిరేకిని కాదు. నేను భాషలు మాట్లాడుతున్నానని చెప్పి నీ జీవితము వాక్యానుసారమైనదిగా ఉండకపోతే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో అలా ఉండకపోతే నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు అనే సంగతిని గుర్తించాలి అని ఒక దైవజనునిగా నేను ఈ మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, దయచేసి ఈ మాటలు మనం మనసును పెట్టి వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరత మనకి నేడు ఉన్నది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము ఇంకా ఏ విషయాల్లో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలో, ఆ విషయాల్లో మనం నమ్మకత్వం కలిగి ఉన్నామా లేదా అనే దానిని మనము పరీక్షించుకునే నిమిత్తమై మరికొంత దేవుని వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. ఈ రోజున ఈ సమయంలో మరొక విషయాన్ని, అనగా ఏ విషయంలో మనం నమ్మకంగా ఉండాలో, నమ్మకత్వాన్ని కాపాడుకోవాలో దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. గమనించారా?
హిజ్కియా పరిపాలన కాలంలో ఆయన ఏ రీతిగా తన నమ్మకత్వాన్ని ఏ విషయంలో కొనసాగించుకుంటూ వస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ఆ మాటని ఇక్కడ మనం చదువుతున్నాం. మీకోసం మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన నీ జీవితంలో దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాను అనుకుంటున్న నీ వ్యక్తిగత జీవితంలో ఏ విషయంలో నువ్వు నమ్మకత్వం అవసరమైనది అని అంటే దేవుని వాక్యం ఇక్కడ మనం చదువుతున్నాం. నీవు చేసే పని విషయంలో నమ్మకత్వం అవసరం అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. దేవుని పిల్లలుగా మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటిది అని అంటే నమ్మకత్వం పని విషయంలో. దేవుని బిడ్డలుగా మనము దేవుని వాక్యం చెబుతున్న సంగతిని మనం గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలా చెప్తూ ఉన్నాడు, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియులారా, మనము రక్షించబడిన ఉద్దేశం ఏమై ఉన్నదో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏమైనది అని అంటే మనము సత్క్రియలు చేయుట కొరకై, మంచి పనులు చేయుట కొరకై మనము సృష్టింపబడ్డాము అనగా నూతన సృష్టిగా అనగా రక్షించబడిన జీవితంలోకి వచ్చాము అని చెప్పి దైవ లేఖనం మనకు తెలియజేస్తున్నది. దయచేసి ఈ మాటలు మీరు వినాలి. నువ్వు రక్షించబడిన వ్యక్తివిగా 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే, రక్షించబడినప్పుడు కేవలం నీవు విశ్వసించావు అంతే. నువ్వు ఏదో చేయుటను బట్టి రక్షించబడలేదు. లోకము ఏదైనా చేస్తే రక్షించబడతామని నమ్ముతున్నది. పాపం నుంచి మనకు విడుదల ఎలా వస్తుందంటే పుణ్యకార్యాలు చేస్తేనో ధర్మకార్యాలు చేస్తేనో మత కార్యాలు చేస్తేనో మనము పాపక్షమాపణ పొందుకుంటాం, మన మంచి మనకు అక్కడికి వచ్చిందని నమ్ముతుంది. దాంట్లో వాస్తవికత లేదు. ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందు నిమిత్తమే తాను ఏమి చేసినా పాపక్షమాపణ పొందడం అసాధ్యం. అయితే ఒక వ్యక్తి పాపక్షమాపణ ఎలా పొందుకుంటారు, పరిశుద్ధతను ఎలా పొందుకుంటారు అని అంటే యేసుక్రీస్తు నందలి విశ్వాసం ద్వారా, ఆయన రక్తము చేత కడగబడటం ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడి పరిశుద్ధతలోకి నీతిలోకి మనం వస్తున్నామని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తేటగా తెలియజేస్తూ ఉన్నది. అయితే రక్షించబడడానికి మనం ఏం చేయలేదు, కానీ రక్షించబడిన తర్వాత రక్షణ కొనసాగించుకోవడానికి మనం ఏం చేయాలంటే మన జీవితంలో క్రియలు అవసరమైనవి, పని చేయాల్సిన వారమై ఉన్నాం. క్రియలు మనకు కావాలి. ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు, మనము సత్క్రియలు చేయటం కొరకై రక్షించబడ్డాము అని. అయితే భక్తుడైన యాకోబు గారు చెప్పిన మాటను కూడా మీ ఎదురు తీసుకురావాలని ఆశపడుతున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనుపరుతునని చెప్పును. ప్రియులారా, 2 వ్యక్తులను గురించి యాకోబు గారు ఇక్కడ రాస్తున్న మాట మనకు కనబడుతున్నది. 2 వ్యక్తులు ఎవరంటే 2 రక్షించబడ్డవారే. ఒక వ్యక్తి అంటాడు విశ్వాసం కావాలి, క్రియలు అవసరం లేదు అంటాడు. ఇంకొక వ్యక్తి అంటున్నాడు విశ్వాసం అవసరమే, ఒక వ్యక్తిలో విశ్వాసం ఉంటే అది క్రియల రూపంలో కనబడుతుంది. లేదు 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 అంటావా? నీ విశ్వాసం ఏంటో నాకు చూపించు క్రియలు లేకుండా, నా విశ్వాసాన్ని చూపిస్తాను క్రియలతో అని చెప్తున్నాడు అని ఒక ప్రాక్టికల్గా జరుగుతున్న సంఘటనగా యాకోబు భక్తుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ మాటల యొక్క భావం, అర్థం అంటే రక్షణ పొందడానికి మనము ఏ క్రియలు చేయాల్సిన అవసరం లేదు, కానీ రక్షించబడిన తర్వాత దేవుని పిల్లలుగా మన జీవితాల్లో క్రియలు అవసరమైనవి, మనం పని చేయాల్సిన వారమై ఉన్నాం అనే సంగతిని దైవ లేఖనం మనకి జ్ఞాపకం చేస్తున్నది. అంత మాత్రమే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పౌలు గారు మనకు తెలియజేసిన మరొక శ్రేష్టమైన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమాపత్రిక
12వ అధ్యాయము 8వ వచనంలో ఇలా వ్రాయబడినది. నేను మీ కొరకు ఆ వాక్య భాగాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 మాటలు చెప్తూ ఉన్నాడు. 1 పని కలిగి ఉందము, 2 పని జరిగింపవలెను అన్నాడు. పని కలిగి ఉండాలి, కలిగిన పనిని జరిగించాలి. పని కలిగి ఉండాలి, పనిని జరిగించాలి అని చెప్పి అపొస్తలుడైన పౌలు గారు రోమీయులతో మాట్లాడుతున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన మనందరము కూడా పని కలిగి ఉండాలి, పనిని జరిగించాలి. 6 నుంచి 8 వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ పౌలు గారు 7 రకాలైన పనులను గురించి చెప్తూ ఉన్నాడు. ఆ విషయాల మీద తీసుకొస్తాను, జాగ్రత్తగా చూడండి. 6 నుంచి 8 వరకు ఉన్న వాక్య భాగంలో 7 రకాలైన పనులు మనకు కనబడుతున్నాయి. 1 ప్రవచించుట, 2 పరిచర్య చేయుట, 3 బోధించుట, 4 హెచ్చరించుట, 5 పంచిపెట్టుట, 6 పై విచారణ చేయుట, 7 కరుణించుట. ఈ 7 పనులు కూడా రక్షించబడిన వ్యక్తులు ఏదో ఒక పనిని ఖచ్చితంగా కలిగి ఉండాల్సిన అవసరతను దైవ లేఖనం జ్ఞాపకం చేస్తున్నది. ప్రియులారా, కేవలం రక్షించబడగానే అంతా అయిపోలేదు. రక్షించబడ్డాను ఇక నాకు తిరుగులేదు అనుకోవడానికి వీల్లేదు. రక్షించబడిన తర్వాత నీవు సంఘంలో, సమాజంలో దేవుని పక్షాన దేవుని పని చేసే వ్యక్తిగా ఉండాలి. అంటే నీ పని మానుకొని ఈ పని చేయాలని కాదు ఇక్కడ చెప్పబడుతున్న విషయం. నీ పని నువ్వు చేసుకుంటూనే మరొక ప్రక్క దేవుని పని కూడా నువ్వు చేయాల్సిన వ్యక్తివై ఉన్నావు అని చెప్పి దైవ లేఖనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో పని చేసేవారిగా ఉండాలి, పని కలిగి ఉండాలి, పని జరిగించాలి అనే వాక్యం, లేఖనం మనకు తెలియచేస్తూ ఉన్న అద్భుతమైన సత్యమైనది. రక్షించబడి కేవలం మందిరానికి వస్తే సరిపోదు. రక్షించబడి కేవలం సేవకులను ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేయించుకుంటే సరిపోదు. రక్షించబడ్డాను అనుకుంటూ ఏమండి నీ సొంత పనిలో 24 గంటల సమయాన్ని 7 రోజులని 30 రోజులని నువ్వు కేటాయిస్తూ సంవత్సరం అంతా నీ కొరకు, నీ కుటుంబం కొరకు మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ ఏదో గుర్తొచ్చినప్పుడు ప్రార్థనకు వస్తూ ఆ కాసేపు దేవస్థానంలో గడుపుతూ తిరిగి నీ పనిలోకి వెళ్ళిపోతుందంటే నీవు రక్షణ మాత్రం పొందుంటావేమో కానీ రక్షణను కొనసాగించుకున్న వ్యక్తి కాదు అనే సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారమైన ఫిలిప్పీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు గారు అంటారు, మీ సొంత రక్షణను భయముతో వణకుతో కొనసాగించుకోనండి అని చెప్పిన మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన నీ జీవితంలో ఖచ్చితంగా ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే నీవు పని కలిగి ఉండాలి, పని చేసే వ్యక్తివై ఉండాలి. 7 రకాల పనులు మనం చెప్పుకున్నాం. ఈ 7 రకాల పనుల్లో ఏదో ఒక పని దేవుడు నీ కొరకు నిర్ణయించాడు. ఆ పని నువ్వు తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కొరకు నువ్వు నిర్ణయించిన పని ఏంటి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీ కొరకైన పని ఏంటో నువ్వు తెలుసుకోవాలి. మొదటి విషయం, ఆ పనిని నువ్వు నమ్మకంగా జరిగించాలి. నమ్మకంగా ఆ పని విషయంలో ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం మనకి ఇలా చెప్తా ఉన్నది. ఇదే రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనకి ఇలా చెప్తా ఉన్నది, ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును అని వాక్యం చెబుతుంది. ఎంత అద్భుతమైన వాక్యం గమనించారు కదూ? ఈ వాక్యంలో పౌలు గారు చెప్తున్న మాట, దేవుని ఆత్మ వ్రాయించుచున్న మాట ఏమిటి అని అంటే, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు బోధించు వ్యక్తివై ఉండలేకపోవచ్చు, నువ్వు ఏదన్నా పరిచర్య చేస్తున్న వ్యక్తివై ఉండొచ్చు. బోధించుట దేవుని దృష్టిలో ఎంత విలువైనదో, ఎంత ఘనమైనదో, నువ్వు పరిచర్య చేయటం కూడా దేవుని దృష్టిలో అంతే ఘనమైనది, అంతే గొప్పది అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. మనుషుల దృష్టిలో ఇది తక్కువది, ఇది గొప్పది అని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో నీకు ఇచ్చిన పని నీ విషయంలో అది గొప్పదైనది, మరొక వ్యక్తికి ఇచ్చిన పని ఆ వ్యక్తి విషయంలో అది గొప్పదైనది.
మనం పోల్చుకుంటాం, ఆ వ్యక్తికి అదా నాకు ఇదా అని. అనేక పర్యాయ సంఘాల్లో ఈ విషయాల్లో తగాదాలు జరుగుతూ ఉంటుంటాయి. వాడికి ఆ పని ఇవ్వటమైంది, నాకు ఈ పని ఇవ్వటమైంది, నేను ఎట్లా కనబడుతున్నాను, వాడికంటే నేను ఎక్కువ ఇవ్వట్లేదా, వాడికంటే నేను ఎక్కువ చేయట్లేదా, ఆమె కంటే నేనేం తక్కువ దాన్నా, ఆమె కంటే నేనేమన్నా తీసేసిన దాన్నా, వాళ్ళకేంది మాకేంది అని సంఘాల్లో గొడవలు చేస్తూ సేవకులకు తలకాయ నొప్పులు తీసుకొచ్చిన పరిస్థితులు చాలా సంఘాల్లో కనబడుతూ ఉంటుంటాయి. కారణం ఏంటో తెలుసా? దేవుని దృష్టితో పరిచర్య చూడకపోవటం. ప్రియులారా, మనము దాన్ని అల్పముగా చూస్తామేమో, కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మనుషుల దృష్టిలో అల్పంగా కనపడినది దేవుని దృష్టిలో ఘనమైనది అని. ఇట్లాగా సేవకులుగా నిలబడి బోధలు చేయటాన్ని, ప్రజల ఎదుట నిలబడి బోధలు చేయటానికి చాలా ఘనమైనది ఎంచుతాం, ఘనమైనదే. అయితే దీని గురించి లెక్క అప్పగించాల్సిన బాధ్యత ప్రతి బోధకునికి ఉన్నదని యాకోబు తెలియజేశాడు కదా, 3వ అధ్యాయం 1-2 వచనాల్లో. కఠినమైన తీర్పు ఉందని చెప్పాడు కదా. కాబట్టి పరిచర్య దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ఆ పరిచర్యను నువ్వు గుర్తించాలి. ప్రభువా, నా పని ఏంటి, నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, నేను సంఘం అనే శరీరంలో ఒక అవయవాన్ని అయినాను, నా పని ఏంటో నాకు అర్థం చేయ ప్రభు అని చెప్పి నువ్వు దాన్ని తెలుసుకొని ఆ పనిలో నమ్మకంగా నీ జీవితాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకతను దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో సంఘంలో నువ్వు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? దైవజనుడు నీకు అప్పగించిన పని విషయంలో నమ్మకత్వం ఉంటున్నావా? ఈ రోజుల్లో చాలామంది జీవితాలు ఈ నమ్మకత్వం కనబడట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. దేవుని పని సంఘంలో పని అయ్యుండొచ్చు, సేవకుడు ఏదైనా పని అప్పగించవచ్చు. ఆ పని జీతం లేని పని అనుకోగాకండి దయచేసి. దేవుని పని జీతం లేని పని కాదు. ఇందాక మనం చదువుకున్నాం, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము లేక ప్రతిఫలము సిద్ధంగా ఉన్నది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ మాట తెలియజేస్తాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము సిద్ధముగా ఉన్నది అని. ఇక్కడ అంటున్నాడు, వాని వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు ప్రతి వానికి అని. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రతిఫలాలు ఎట్లా ఉండే తెలుసా? ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవం. భూమి మీద వాటి ఫలాలు అనుభవిస్తావు, ప్రభు దగ్గర కూడా వాటి ఫలాలు అనుభవిస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాల్సిన అవసరం నీకున్నది. నువ్వు చేస్తున్న పని అది దేవుని పని, ఇది దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అనుకోవాలి. నువ్వు చేస్తున్న పని ఇది నా సొంత పని అన్నట్టుగా నువ్వు చేయాలి. ఎందుకు అని అంటే, మన సొంత పని అని అంటే దాని కొరకు ఎంతో శ్రమ పడతాం, ఎంతో ప్రయాసపడతాం, దాని కొరకు ఎంతైనా మనం నిలబడతాం కదూ. దేవుని పని విషయంలో కూడా అంతే. కొంతమందికి ఏదైనా పని అప్పగిస్తే ఏమండి తలకాయ బాదుకోవాల్సి వచ్చింది. ఎందుకు వీళ్ళకి పని చెప్పాను, నేను చేసుకుంటే బాగుండేది కదా అని వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది. దేవుని పని కొరకు ప్రియులని ఎఫర్ట్స్ అంతా పెట్టాలి. దేవుని పని కొరకు నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నువ్వు చేసే పని అది దేవుని పని అనుకోవాలి. దేవుని పని నీ సొంత పని అన్నట్టుగా చేయాలి. నీ సొంత పనిని ఏ రీతిగా ముగించుకొని వచ్చుకుంటావో ఆ రీతిగా దేవుని పనిని ముగించేటట్లుగా, శ్రేష్టమైన రీతిలో ముగించబడేటట్లుగా ఉండాలి. కానీ నీకు పని అప్పగించినందుకు, నీకు పని చెప్పినందుకు దైవజనుడు తలకాయ బాదుకునేటట్టుగా ఉండకూడదు. అది నమ్మకత్వం క్రిందకి రాదు. అపనమ్మకస్తులుగా ఉంటారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ కార్యక్రమం ముగింపులో నేను దేవుని సేవకునికి ఏం చెప్తున్నాను అని అంటే, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు, తలాంతుల ఉపమానం. ఆ ఉపమానంలో 3 దాసులకు యజమానుడు వారి వారి సామర్థ్యాన్ని బట్టి తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. ఒకనికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. తిరిగి ఆయన వచ్చినప్పుడు లెక్క అప్పగించుకోమన్నప్పుడు 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు చేసి 10 తలాంతులు ఆయన చేతిలో పెట్టాడు. అప్పుడు ఆ యజమాని అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 2కి 2 చేసి 4 తలాంతులు ఇదిగో అని తన యజమానికి అప్పగిస్తుంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 1 తలాంతు తీసుకున్నవాడు వస్తూ, నువ్వు కఠినుడు అని నాకు తెలుసయ్యా, ఎందుకంటే విత్తని చోట నువ్వు పంట కోయాలనుకుంటావు, చల్లని చోట పంట కూర్చుకోవాలనుకుంటావు, నువ్వు చాలా కఠినుడివి, అందుకని నేను రుమాల్లో కట్టి గొంతు తీసి గొంతలో పెట్టాను అన్నాడు. ఎరా నేను కఠినుడినా? అక్కడ
యజమాని పలికిన మాట ఏంటి తెలుసా? సోమరిమైన చెడ్డదాసుడా అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి వినండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, నీవు రక్షించబడిన తర్వాత పరిచర్య చేసే వ్యక్తిగా, పనిచేసే వ్యక్తిగా ఉండి దేవుని చేత నువ్వేమని పిలువబడాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని పిలువబడాలి. అంతేగాని సోమరిమైన చెడ్డదాసుడా, సోమరిమైన చెడ్డదాసి అని నువ్వు పిలువబడటానికి వీల్లేదు అనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటుండగా, సోదరి సోదరులారా, సంఘంలో నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి, ఆధారపడదగిన వ్యక్తిగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీ వ్యక్తిగత జీవితానికి సమృద్ధిగా దయచేసి ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. విశ్వాస్యతను గురించి మాతో మాట్లాడిన ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపచేసి మహిమ పొందండి. కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాన్ని ఆస్వాదించండి. ప్రతి ఒక్కరిని నమ్మకస్తులుగా చేయండి, ఆధారపడదగిన వారిగా చేయండి. అనారోగ్యాలతో ఉన్న నీ బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక అవసరతలు కలిగిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చండి. నీ బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగించండి, సహాయం చేయండి. ఎవరిటి అవసరతలు కలిగినారో మీకు తెలుసు కదా నాయన. నీ బిడ్డల పట్ల మీరు కృప చూపించుదురని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం సదాకాలం మనందరికీ తోడయండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా.